హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము మరికొన్ని టీఎస్పీఎస్సీలో అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. అందులో మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసిలో బెంగాల్లో మహిళా విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ స్థాపించిన సంస్థ ఇది. బెతున్ కళాశాల ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ సెకండ్ వచ్చేసి 1947లో స్వతంత్రం వచ్చిన సందర్భంగా భారతదేశ జీడిపిలో ఏ రంగం అత్యధిక వాటాను కలిగి ఉంది? వ్యవసాయ రంగం. మొదటి పంచవర్ష ప్రణాళిక డ్యాష్ సంవత్సరంలో ప్రారంభించబడింది? 1951వ సంవత్సరం. 1947-1990 మధ్య కాలంలో ఏ రంగం గణనీయమైన వృద్ధిని సాధించింది, అలాగే భారతదేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడింది? పారిశ్రామిక రంగం. 1947-1990 కాలంలో వస్త్రాల తయారీకి ప్రధాన కేంద్రంగా మారిన భారతీయ రాష్ట్రం ఏది? గుజరాత్ రాష్ట్రం. భారతదేశంలో హరిత విప్లవానికి ఆర్థిక మరియు సాంకేతిక సహాయం అందించిన అంతర్జాతీయ సంస్థ ఏది? ఆహార మరియు వ్యవసాయ సంస్థ. తెలంగాణ రాష్ట్రం దాని సరిహద్దును డ్యాష్ రాష్ట్రాలతో పంచుకుంటుంది? 4 రాష్ట్రాలతో పంచుకుంటుంది. కింది వాటిలో తెలంగాణలోని కృష్ణానదికి ప్రధాన ఉపనది ఏది? భీమా నది. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 82 చూడండి. కింది వాటిలో తెలంగాణలోని కోయ తెగకు సంబంధించి సరైనది ఏది అంటారు? స్టేట్మెంట్ ఏ వచ్చేసి కోయ తెగ తెలంగాణలోని అతిపెద్ద ఆదివాసీ తెగ. స్టేట్మెంట్ బి వచ్చేసి తెలంగాణలో వారు పూర్వం ఖమ్మం మరియు వరంగల్ జిల్లాలో విస్తరించి ఉండేవారు. ఈ రెండిట్లో సరైన సమాధానాన్ని ఎంచుకోమంటారు. ఏ మరియు బి రెండు సరైనవి. తెలంగాణ రాష్ట్ర గణాంక సారాంశం 2022 ప్రకారం ఏ జిల్లాలో అత్యధిక వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి? నల్గొండ జిల్లా. తెలంగాణ రాష్ట్ర గణాంక సారాంశం 2022 ప్రకారం తెలంగాణ రాష్ట్రం గుండా పోయే జాతీయ రహదారులు ఎన్ని? 23. సువ్వి పాటలు అను తెలంగాణ పాటలు డ్యాష్ల మధ్య జరిగే ప్రశ్నలు మరియు సమాధానాల రూపంలో ఉంటాయి. ఇద్దరు మహిళల మధ్య. యాదగిరిగుట్ట డ్యాష్ జిల్లాలోని ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం? నల్గొండ జిల్లా. భక్తుల కోరికలను తీర్చినందుకు డ్యాష్ దేవతకు కృతజ్ఞతలను తెలుపుతూ బోనాల పండుగను జరుపుకుంటారు? మహంకాళి. కింది వారిలో జైలు లోపల అను పుస్తక రచయిత ఎవరు? వట్టికోట అల్వారుస్వామి. మనకు ఈ రకంగా జాబితా 1, జాబితా 2 అని ఇచ్చేసి జాబితా 1లో వారసత్వ ప్రదేశాలు, జాబితా 2లో మనకు ప్రదేశాలతో అవి కలిగి ఉన్న ప్రదేశాలతో జతపరచమంటుండు. 1000 స్తంభాల గుడి మనకు వరంగల్. చార్మినార్ వచ్చేసి మనకు హైదరాబాద్. భువనగిరి కోట మనకు వచ్చేసి నల్గొండ. రామప్ప దేవాలయం వచ్చేసి మనకు పొలంపేట గ్రామం.
ఇక్కడ మనకు తెలంగాణలో జరుపుకునే జాతర మరియు ప్రదేశాల యొక్క సరైన జతను జతపరచండి అంటుంది. ఇక్కడ సరైన జత ఈడుపాయల జాతర మెదక్ జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ కింది స్మారక కట్టడాలలో 610 మీటర్ల ఎత్తు కలిగి మరియు తెలంగాణలోనే ఎత్తైన పర్వతంపై గల ఏకశిలపై నిర్మించబడినది ఏది? భువనగిరి కోట. కింది వారిలో చిల్లర దేవుళ్ళు అను పుస్తక రచయిత ఎవరు? దశరథి రంగాచార్య. తెలంగాణలో జరుపుకునే పండుగ మరియు నెలల సరైన జతను గుర్తించండి అన్నాడు. మేడారం జాతర ఫిబ్రవరిలో జరుగుతుంది. కింది వాటిలో తెలంగాణ ప్రసిద్ధ యుద్ధ కళ ఏది అంటుంది? కర్రసాము. తెలంగాణ ప్రభుత్వం మన ఊరు మనబడి పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించబడినది? 2022వ సంవత్సరం. కింది వారిలో తెలంగాణ తొలి గవర్నర్గా ఎవరు పనిచేశారు? ఈఎస్ఎల్ నరసింహన్. హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత సమైక్యలోకి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో అనే సైనిక చర్యను ఏ సంవత్సరంలో నిర్వహించబడింది? 1948. కింది వారిలో తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి హోం మంత్రిగా ఎవరు పనిచేశారు? నాయిని నరసింహారెడ్డి. ఈ క్రింది వాటిలో తెలంగాణకు సంబంధించి సరైనది ఏది అంటుంది? స్టేట్మెంట్ ఏ వచ్చేసి భారత ప్రభుత్వం 26 జనవరి 1950న హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎంకే వెల్లుడిని నియమించింది. స్టేట్మెంట్ బి వచ్చేసి 1952లో హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన తొలి ప్రజాస్వామిక ఎన్నికల్లో డాక్టర్ బురుగుల రామకృష్ణరావు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ ఇచ్చిన 2 స్టేట్మెంట్లలో సరైన సమాధానాన్ని గుర్తించమంటాడు. ఇచ్చిన 2 స్టేట్మెంట్లు కూడా కరెక్ట్. ఏ మరియు బి 2 సరైనవి. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితిగా పిలువబడే తెలంగాణ రాష్ట్ర సమితి ఏ సంవత్సరంలో ఏర్పడింది? 2001. కింది ఏ రాష్ట్రంలో భారతదేశపు మొట్టమొదటి వాణిజ్య అంతరిక్ష పరిస్థితుల అవగాహన పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు? ఉత్తరాఖండ్. పోషన్ బి పడాయి బి ప్రచారం డ్యాస్లో ప్రారంభించబడింది? మే 2023. కింది వాటిలో భారతదేశంలో వరదలు ఎక్కువగా సంభవించే రాష్ట్రాలలో ఉన్నవి ఏవి? ఇక్కడ 2 స్టేట్మెంట్ ఇచ్చారు. అస్సాం, బీహార్. 2 కూడా కరెక్ట్. ఏ మరియు బి. భారతదేశంలో విపత్తు నిర్వహణ చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? 2005వ సంవత్సరం. కింది వాటిలో గ్రీన్ హౌస్ వాయువు ఏది? మిథేన్. కింది రసాయనాలలో ఏది స్ట్రాటో ఆవరణలో ఓజోన్ క్షీణతకు కారణం? క్లోరోఫ్లోరో కార్బన్లు. భారతదేశ రాష్ట్ర అటవీ నివేదిక 2021 ప్రకారం కింది వాటిలో ఏ రాష్ట్రం దేశంలో అత్యధిక అటవీ ప్రాంత విస్తీర్ణం కలిగి ఉంది? మధ్యప్రదేశ్ ఆన్సర్. 2011 జనాభా లెక్కల ప్రకారం కింది వాటిలో భారతదేశంలోని ఏ రాష్ట్రంలో స్త్రీ అక్షరాస్యత రేటు 80% కంటే ఎక్కువగా ఉంది? త్రిపుర రాష్ట్రం. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో క్రింది ఏ రాష్ట్రం అత్యధిక లింగ నిష్పత్తి కలిగి ఉంది? జార్ఖండ్ రాష్ట్రం. భారత రాజ్యాంగానికి సంబంధించి కింది వాటిలో ఏ అధికరణ నియమం
సరిగ్గా జత చేయబడి ఉంది. అధికరణం 17 అంటరానితన నిర్మూలన. డ్యాష్లోని విభాగం తరచు భారత రాజ్యాంగంలోని అంతర కారణంగా సూచించబడుతుంది. ప్రాథమిక హక్కులు. ఏప్రిల్ 2023 నాటికి భారతదేశంలోని క్రింది రాష్ట్రాల్లో ద్విసభ శాసనసభను కలిగి ఉన్నది ఏది? తెలంగాణ. రాజ్యసభలో రాష్ట్రపతిచే నియమించబడే సభ్యుల సంఖ్య ఎంత? 12 మంది. భారతదేశంలోని స్థానిక ప్రభుత్వ సంస్థలకు ఏ సంవత్సరంలో రాజ్యాంగ హోదా కల్పించబడింది? 1993 సంవత్సరం. కింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణ పట్టణ స్థానిక ప్రభుత్వానికి సంబంధించిన నిబంధనలను రూపొందించింది? కింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణ పట్టణ స్థానిక ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిబంధనలను రూపొందించింది? 74వ రాజ్యాంగ సవరణ. 20వ శతాబ్దపు భారత జాతీయ ఉద్యమాలకు సంబంధించి క్రింది వాటిలో భారత జాతీయ కాంగ్రెస్లోని మితవాదుల వర్గానికి చెందిన వారెవరు? గోపాలకృష్ణ గోఖలే. సత్యశోధక్ సమాజ్ స్థాపకులు ఎవరు? జ్యోతిరావు పూలే. అమృత్సర్లో మొదటి సింగ్ సభను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1873. ఏ సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది? 1942వ సంవత్సరం. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధికి భద్రత కల్పించేందుకు ప్రతి ఇంటికి 100 రోజుల వేతన ఉపాధి కల్పించాలని ఏ పేదరిక నిరోధక ఉపాధి కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది? మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. దీని పేరు అయితే రీసెంట్గా చేంజ్ చేయడం జరిగింది. ఆన్సర్ తెలిస్తే ఒకవేళ అది కామెంట్లు చేయండి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం యొక్క పేరును ఏ రకంగా మార్చారో కామెంట్ చేయండి. ప్రధానమంత్రి రోజ్గార్ యోజన PMRY అనే పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? 1993వ సంవత్సరం. భారతదేశం యొక్క ఏ పంచవర్ష ప్రణాళికను రోలింగ్ ప్లాన్ అని కూడా పిలుస్తారు? 6వ పంచవర్ష ప్రణాళిక. భారతదేశంలోని స్త్రీవాద చరిత్రకు సంబంధించి పుస్తకం వారి యొక్క రచయిత జతలతో ఏవి సరిగా జతపరచబడ్డాయి అంటారు? తారాబాయి షిందే, స్త్రీ పురుష్ తులనా, బేగం రోకేయా, సఖావత్ హుసేన్, సుల్తానా డ్రీమ్. ఇచ్చిన 2 స్టేట్మెంట్లు కూడా కరెక్టే. 1 మరియు 2. ఈ క్రింది వాటిలో తెలంగాణ మరియు మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య మరియు తెలంగాణ మరియు ఛత్తీస్గఢ్ మధ్య అంతర్రాష్ట్ర సరిహద్దును ఏర్పరిచిన ప్రధాన నది ఏది? గోదావరి నది. తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఏ రకమైన నేల కనిపిస్తుంది? ఎర్ర దుబ్బ నేలలు. మనకి ఇక్కడ 2 స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రెండిట్లో సరైన సమాధానాన్ని అయితే గుర్తించమన్నాడు. ఈ స్టేట్మెంట్ ఏ వచ్చేసి మనకు బంగారం మరియు వజ్రాలు వంటి ఖనిజాలు తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో దొరుకుతాయి. ఈ స్టేట్మెంట్ ఏ. స్టేట్మెంట్ బి వచ్చేసి ముడి ఇనుము మరియు బొగ్గు ఖమ్మంలో లభించే ప్రధాన ఖనిజాలు. 2 స్టేట్మెంట్లు కూడా మనకి ఇచ్చిన 2 స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ ఆన్సర్. ఈ క్రింది జతలలో ఏది తప్పుగా జత చేయబడింది అంటుంది? తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట, తెలంగాణ రాష్ట్ర జంతువు జింక, తెలంగాణ రాష్ట్ర వృక్షం వేప చెట్టు, తెలంగాణ రాష్ట్ర పుష్పం తంగేడు పువ్వు. అంటే ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. అంటే తెలంగాణ రాష్ట్ర వృక్షం వేప చెట్టు అనేది సరిగా జతపరచబడలేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ క్రింది ప్రకటనల్లో ఏవి సరైనవి అంటూ? తెలంగాణలో పురుషులకు అక్షరాస్యత రేటు 75%, తెలంగాణలో స్త్రీ అక్షరాస్యత రేటు 55.64%. మనకు స్టేట్మెంట్ బి మాత్రమే సరైన సమాధానం.
ఏ మాత్రమే. తెలంగాణలో పురుషుల అక్షరాస్యత రేటు 75.04%. తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ వృత్తి పథకం కింద తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి కింద నెలకు డ్యాష్ అందించబోతోంది. 3016. కింది వాటిలో అనుపు గ్రామంలో ఉద్భవించిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఒక జానపద నృత్యం ఏది? లంబాడి నృత్యం. నారాయణుడిని మరియు పురాణాలను కథలు మరియు కవిత్వంతో కూడిన కళారూపంలో వివరించే విష్ణు కథలను సహజంగా డ్యాష్ అని అంటారు. హరికథ అని అంటారు. తెలుగు భాషను ప్రోత్సహించడానికి తెలంగాణ భాష దినోత్సవం ప్రతి సంవత్సరం డ్యాష్న జరుపుకుంటారు. సెప్టెంబర్ 9న జరుపుకుంటారు. తెలంగాణలో కాకతీయ రాజవంశం యొక్క పురాతన సింహాసనంగా ఉన్న కోట ఏది? వరంగల్ కోట. కింది వాటిలో తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ పట్టణంలో ఉన్న చారిత్రాత్మక పురాతన హిందూ దేవాలయం అని పేరు ఏమిటి? వేయి స్తంభాల గుడి. తెలంగాణలోని ఈ క్రింది నృత్యాల్లో పంట కోత, నాటడం మరియు విత్తడం వంటి రోజుల వారి ఇతివృత్తిలో కూడినది ఏది? లంబాడి నృత్యం. తెలంగాణలో ఆసరా పింఛను పథకం డ్యాష్ సంవత్సరంలో ప్రారంభించబడింది? 2014వ సంవత్సరం. కింది వారిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చారిత్రక, రాజకీయ, ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక సమర్థనతో కూడిన నివేదికను అందించిన వారెవరు? హెచ్.సి. హేడా.